హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఫ్యాన్స్. నేనైతే మీకోసం చూసి కంప్లీట్ చేయాల్సిన 3 పర్ఫెక్ట్ యానిమేస్ అయితే తీసుకొని వచ్చా. అందులో ఫస్ట్ది సమురాయ్ చాంప్లో. ఈ యానిమే అయితే మీకు ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఈ యానిమే ముగన్, జిన్ అలాగే ఫు అనే 3 క్యారెక్టర్స్ జర్నీ గురించి ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అలాగే కామెడీ ఎమోషనల్గా ఉంటుంది. ఈ యానిమేలో అలాగే పాప్స్ కూడా ఉంటాయి. మీరు ఈ యానిమేకి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఈ యానిమే 7th సెంచరీకి చెందిన అద్భుతమైన సమురాయ్ ఫైట్లతో ఉంటుంది. ఈ యానిమే సీజన్ 1 26 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే క్రంచీలో ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది. అలాగే నెట్ఫ్లిక్స్లో లైవ్ యాక్షన్ అవైలబుల్ ఉంది. సెకండ్ యానిమే అసెన్స్ ఆఫ్ క్లాస్ రూమ్. ఈ యానిమే కామెడీ, యాక్షన్ అలాగే ఎమోషనల్గా ఉంటుంది. ఈ యానిమే స్టోరీ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్న ఏలియన్ టీచర్ని చంపాలనుకుంటున్న స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. మీకు ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా చూడంగా స్టోరీ ఇంట్రెస్టింగ్గా అలాగే ఎమోషనల్గా కామెడీ డ్రామాతో ఈ యానిమే సీజన్ 1 22 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకొని క్రంచీరోల్లో తెలుగులో, ఇంగ్లీష్లో అలాగే తమిళ్లో కూడా అవైలబుల్ ఉంది. సీజన్ 2 25 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది. థర్డ్ యానిమే పారాసైట్ ది మ్యాగజైన్. ఈ యానిమేలో హై స్కూల్ స్టూడెంట్ అయిన షినిచి ఇజుమి రైట్ హ్యాండ్ మిగి అనే పారాసైట్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. పారాసైట్ అన్ని మనుషుల్ని బాడీస్ని తింటూ నాశనం చేస్తుంటాయి. ఈ యానిమే ఎంతో సస్పీసియస్ అలాగే హర్రర్ అలాగే ఎంతో అద్భుతమైన యాక్షన్ సీన్స్తో హై క్వాలిటీలో క్రంచీరోల్లో సీజన్ 1 24 ఎపిసోడ్స్తో ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది. ఇది నా ఫస్ట్ యానిమే సజెషన్. మంచిగా చేయగలనో లేదో అని 3 మాత్రమే చేశా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ 3 యానిమేస్లో మీకు ఏ యానిమే బెస్ట్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. బై అండ్ టేక్ కేర్.